హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి మేథీ క్యారెట్ రైస్ అండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, 2 ఇంచులు చెక్క, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి లైట్గా వేగిపోయిన తర్వాత మెంతి కూరని పెద్ద సైజు కట్టలో 1/2 కట్ట తీసుకున్నానండి. ఇది నీట్గా ఇలా ఆకులుగా ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా కడిగి రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి కూడా మెంతి ఆకు యాడ్ చేసుకోవాలి. ఇది ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేయించడం అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను ఒలుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల రైస్ తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ బాగా తగులుతూ పంటికి టేస్ట్ రైస్ చాలా బాగుంటుందండి. తర్వాత మీడియం సైజు ఒక 2 టమాటాలని ఈ విధంగా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే రైస్కి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఒక క్యారెట్ని నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా తురుముకొని, పెద్ద సైజు క్యారెట్ అండి, తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్క 2 నిమిషాలండి, ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయొద్దండి. తర్వాత ఒక 1/2 కిలో రైస్ని నేను ఉడికించి రెడీ చేసి ఉంచానండి. రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. అలా ఉడికించుకున్న రైస్ని ఇలా పోపులోకి కలుపుకొని మనము అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని రసాన్ని పిండుకోవాలండి చివర్లో. ఇప్పుడు మళ్ళీ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రైస్ని ప్రిపేర్ చేసుకుంటారు. క్యారెట్ తినని పిల్లలు కూడా ఇలాగే రైస్లో కలిపేశారంటే చాలా ఈజీగా తినేస్తారు. మెంతి కూర, ఆ క్యారెట్ ఇవన్నీ కలిపి రైస్ ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి. లంచ్ బాక్స్గా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఒకసారి మీరు కూడా ఈ రైస్ని ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.